ఇక్కడ బిల్డరు ఇల్లు కొన్నప్పుడే బిల్డర్లే ఇక్కడ రోడ్డు పక్కన ఫుట్పాత్ల మీద గ్రాస్ కానీ, ఇక్కడ ఇంటి ముందు గ్రాస్ కానీ, ఇంటి వెనుక కానీ, బ్యాక్ యార్డ్లో కానీ ఈ రకంగా ల్యాండ్ ఇది గ్రాస్ పెట్టే ఇస్తారు. ట్రీస్ కంపల్సరీ వారే ప్లాంటేషన్ చేసి ఇస్తారు. తర్వాత మల్చ్, చెట్టు చుట్టూ మల్చ్ కూడా వాళ్ళు వేసి ఇస్తారు. కాకపోతే ఏంటంటే మనం ఈ రెగ్యులర్గా 10-15 రోజులకు ఒకసారి ఈ మోవర్స్తో ఈ గ్రాస్ కట్ చేయించాల్సి వస్తుంది. సో కంపల్సరీ కట్ చేయాలి. లేదంటే మన దగ్గర మున్సిపల్ వాళ్ళు ఉన్నట్టు ఇక్కడ HOA అంటే హౌస్ ఓనర్స్ అసోసియేషనే, కానీ వాళ్ళు మున్సిపాలిటీ GHMC లాగానే మన హైదరాబాద్లో ఉన్నట్టుగానే వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్. గడ్డి ఈ రకంగా పెరిగినా ఇమ్మీడియట్గా ఫైన్ వేస్తారు. సో ఎప్పటికప్పుడు మన ఏరియా ఎంతవరకు ఉంటుందో అంతవరకు లాన్ మోవర్స్కి ఇక్కడైతే మేము కాంట్రాక్ట్కి ఇచ్చేసాం. అతనే 15 డేస్కి ఒకసారి బైవీక్లీ వచ్చి మొత్తం ఇంటి చుట్టూ, ఇంటి ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్, మరి సైడ్ అంతా కూడా వాళ్ళు కట్ చేసి మనం ఉన్నా లేకున్నా వాళ్ళే ఇక్కడ గేట్ లాగా సైడ్కి లాక్ ఉంటుంది, అది తీసేస్తారు. అది మనం లాక్ వేయడానికి వీల్లేదు. HOA వాళ్ళు కానీ ఇక్కడ అథారిటీస్ అనుకోండి, లేదా ఇటువంటి మనం కాంట్రాక్ట్ ఇచ్చిన ల్యాండ్ మోవర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి మనం ఇంట్లో ఉన్నా లేకున్నా ఆ రకంగా అది తీసుకొని వచ్చి చుట్టూ చేసేసి వెళ్ళిపోతారు. ఇది లాక్ ఉండదు, ఎప్పుడు ఓపెన్ పెట్టాలి. ఓపెన్ ఇన్ ద సెన్స్ లాక్ వేయమంతే, అది అడ్డం వేసిపోతాము. సో మన దగ్గర అయితే గేట్లు, కాంపౌండ్ వాళ్ళు, దానికి స్టోన్తో డిజైన్తో లక్షల రూపాయలు వెచ్చిస్తాం. కానీ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళంతా కూడా ఓన్లీ కర్రలతోనే ఈ రకంగా రీపర్స్ ఉంటాయి, వాటితోనే మనం కాంపౌండ్ వాళ్ళు చేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఇష్టమైతే సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు, బట్ అంత అవసరం కూడా పడదు. ఇక్కడ దొంగతనాలు చాలా తక్కువ, చాలా వెరీ రేర్. సో ఆ రేట్ తీసుకొని వచ్చి కొన్ని కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళే వచ్చి లాన్ మోవింగ్ వేసిపోతారు. గ్రాస్ కట్ చేస్తారు, గడ్డి ఎంత పెరిగితే మినిమం సైజు కట్ చేసి వెళ్తారు. చెప్పాను కదా, ఒక $35-40 వరకు వీళ్ళు తీసుకుంటారు మంత్లీ కాదు, ఈచ్ అనుకుంటా, ఈచ్ టైం తీసుకుంటారు. బట్ మనం ఒకటేసారి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళే వచ్చి చేసి వెళ్తారు. లేదా అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తా, అతని రేట్స్ ఏమన్నా అనేది. మా దగ్గర లైన్గా 3-4 ఇళ్ళకి వీళ్ళే చేస్తూ ఉన్నారు. Amigo, can you speak and tell about your rates? What is your work? 1 minute. 1 minute, I will on. Can you off 1 minute? You off that sound 1 minute. You tell me your name and what is the price. How is your work? You tell me, you speak with me. No speak English. Yeah, Spanish. Oh, Spanish? Yeah, okay. If it is English, okay. Oh, no. No? Yeah, Español. Spanish. Little English and Spanish. Okay? Oh. Tell me about your name. Savino. Ah, No. Savino. Say my name. Yeah. Okay. What is this work and your price? How much?
35. ఓకే. $35. హౌ మెనీ డేస్ వన్ టైం? ¿Cuánto tiempo? ఓకే. 10 minutos. Posible. No más. Speak. If you want to say anything, Ah, say no? no. Okay. You do your. $35 per month. $30 per month. $35. How much? 35. Ah, bueno, es lo que le cobra a mi patrón a su vecino. Okay. Sí. ఎగ్జాక్ట్ నాకు రేట్ అయితే తెలియదు. అప్రాక్సిమేట్లీ $35. అది మరి బై వీక్లీనా లేక మంత్లీనా ఐ డోంట్ నో. బట్ ఈచ్ టైం అనుకుంటాను. ఈచ్ టైం $35 to $40 తీసుకుంటారు. అంతా వాళ్ళే చేసి వెళ్తారు. అండ్ బీడ్ ఉంటే కూడా బీడ్కి పెస్టిసైడ్ కూడా ఏమంటే వాళ్ళు వేస్తారు. దానికి సెపరేట్ ఛార్జ్ అనుకుంటాను. లేదా మనం తీసుకొచ్చింది కొద్దిగా కొట్టినట్టు కూడా పెడుతున్నారు. మేము హోమ్ డిపోట్లో తెచ్చాము బీడ్కి. బీడ్ అంటే రెగ్యులర్గా మేము ఇది కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి గ్రాస్లో వీడ్ తక్కువే ఉంది. మల్చ్లో కొంత వీడ్ వచ్చింది. ఆ మల్చ్లో వచ్చిన వీడ్కి వాడు మెడిసిన్ పెస్టిసైడ్ కొడతాను అంటున్నాడు. సో ఈ రకంగా గ్రాస్ నేను ఎందుకు జీవిస్తున్నా అంటే ఇప్పుడు మన భారతదేశంలో కూడా మన హైదరాబాద్లో కూడా ఈ రకంగా ఎవరి ఇంటి ముందు వాళ్ళు కంపల్సరీ ఒక 5 ఫీట్లో అట్లీస్ట్ 2.5 feet కంపల్సరీ వదలాలనే రూల్. దానికి లీడర్లు కానీ అధికారులు కానీ ఇద్దరు చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసినట్టయితే, అంటే కొందరికి చేసి కొందరికి చేయకపోతే కూడా మెయింటైన్ అవ్వదు. ఛాన్స్ మన పక్కింటి వాళ్ళకు ఏం వదలకుండా కడితే ఈ ఇంటి వాడి మీద రూల్స్ ఇబ్బంది పెడితే చట్టం అందరికి ఒకటే కదా అన్నట్టు ఉంటుంది. సో ఈ విషయంలో రోడ్ సైడ్ కంపల్సరీ ఈ చట్ట ప్రకారం ఎంత వదలాలో అంత వదిలితే కానీ కట్టనివ్వకుండా, అధికారులు అవినీతికి పాల్పడకుండా, లీడర్లు అవినీతి పాల్పడకుండా, మన ప్రెస్ వాళ్ళు కూడా ఎక్కడ ఆ రకంగా డీవియేషన్స్ ఉన్న, ఎంక్రోచ్మెంట్స్ ఉన్న పాపం రిపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కూడా మరి పేపర్లో రాసిన తర్వాత మళ్ళీ అధికారులు మరి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోరు. సరే, నేను ఇప్పుడు ఎవరిని నిందించదలుచుకోలేదు. అధికారులైనా, విలేకరులైనా, లీడర్లు, వీళ్ళ ముగ్గురి పాత్ర ఈరోజు మన టౌన్స్ మంచిగా అందరికీ ఒకే రూల్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సపోజ్ మన కాలనీలో మన ఇంటి పక్కకే వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసి కట్టి మళ్ళీ రిపోర్టర్లు కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఒక వేరే ఇంటి వాళ్ళ మీద కూడా వాళ్ళ మీదనే రాస్తే కూడా వాళ్ళు ఒక రకమైన రివోల్ట్కి దారితీస్తుంది. అందుకని చేస్తే స్ట్రిక్ట్గా అవినీతికి ఆస్కారం లేకుండా నిజంగా మరి చర్యలు అధికారులు, రాజకీయ నాయకులు, దీనికి ఈ మధ్యకాలంలో ప్రెస్ రిపోర్టర్స్ కూడా సహకరిస్తే హైదరాబాద్ నగరం అందంగా తయారవుతుంది. మెయిన్ రోడ్లో వెంబడి కంపల్సరీ 5 feetలో ఎంత ఉందో అది మన మాస్టర్ ప్లాన్ బట్టి లేదా మన ఏరియాలో ఉన్న ప్లాన్ని బట్టి మాట్లాడితే కనుక ఆ రకంగా ఖచ్చితంగా వదిలేసి దాంట్లో గ్రాస్ ఈ రకంగా పెడితే ఏమవుతుందంటే దుమ్ము లేవకుండా ఉంటుంది. డస్ట్, ఇక్కడ డస్ట్ అనేది నేను ఇండియాలో అయితే జేబులో దస్తీ లేనిది బయటికి వెళ్ళలేం. ఇక్కడైతే కంపల్సరీ దస్తీ లేకున్నా ప్రాబ్లం లేదు ఇక్కడ. సో ఆ రకంగా
సో అంతటా గ్రాస్ చూడండి ఫుట్పాత్ మీదనేమో సిటీ ఆఫ్ లియాండర్ మెయింటైన్ చేస్తారు. బట్ ఎవరి ఇంటి ముందు ఉన్న గ్రాస్ వాళ్ళే తీయాలి. ఈవెన్ రోడ్ మీదది కూడా, ఇక్కడ ఈ ఫుట్పాత్ మీద కూడా మన ఇంటి ఎవరు ఎదురుగా ఉంటే వాళ్ళే చేయాలి. బట్ ఎక్కడ లేని కామన్ ఏరియా సిటీకి సంబంధించింది ఉంటే మాత్రం అక్కడ సిటీ ఆఫ్ ఎక్కడ ప్రాంతం అయితే అక్కడ వాళ్ళు చేస్తారు. సో ఈ రకంగా కాలనీ అంతా కూడా ఇట్లా గ్రీనరీ ఉంటుంది. చెట్లు కూడా ఎంబడెంబడే ట్రిమ్మింగ్ చేసుకోవాలి, చెట్లు మెయింటైన్ చేయాలి, చెట్లను తీసేయకూడదు. ఇక్కడ చట్టం చాలా కఠినతరం. బిల్డర్లు కూడా ఇండ్లు కట్టేటప్పుడు ఎన్నైతే తీసేస్తారో వాటికి మళ్ళీ అన్ని చెట్లు పెడితే కానీ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు. తర్వాత మల్చ్లో గడ్డి వస్తే కూడా వాళ్ళు ఫైన్ వేసిపోతారు. ఇక్కడ హెవీ ఫైన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రకంగా మల్చ్లో గడ్డి వస్తే కూడా దీన్ని వెంటనే పీకేయాలి, లేదా పెస్టిసైడ్ ఇది దొరుకుతుంది వీడికి. సో ఇట్లా మల్చ్లో కూడా తీసేయాలి. ఇది ఉంటే వాళ్ళు ఫోటో తీసి ఫైన్ పంపుతూ ఉంటారు. సో మన దగ్గర కూడా సాధ్యమే, ఎందుకంటే ఇది ప్రతి ఇంటి వాళ్ళు అక్కడ చూసారు కానీ మా పక్కింటి అక్కడ కూడా చేస్తున్నారు. సో ఎవ్వరు ఏ మాత్రం పెరిగినా ఫైన్ వేస్తారు కాబట్టి వెంటనే 15 రోజులకు ఒకసారి కంపల్సరీ ఇక్కడ వీళ్ళు వచ్చి చేసిపోతూ ఉంటారు. లేదా సొంతగా మిషన్లు కూడా కొనుక్కొని ఇక్కడ మ్యాక్సిమం ఒక 80% ఎవరి ఇంటి ముందు వాళ్ళే చేసుకుంటారు సొంతగా. వీకెండ్ హాలిడేస్ వచ్చిన రోజు కొంతమంది బిజీ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కాంట్రాక్ట్కి ఇస్తారు. మ్యాక్సిమం ఓన్ చేసుకుంటే చాలా మంచిది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఎక్సర్సైజ్ అండ్ డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఇక్కడ 80% పీపుల్ సొంతంగానే పనులు చేసుకుంటారు. ఎవరి కార్లు కానీ ఇవి కానీ మెకానిక్స్ కానీ ఏదైనా కొనుక్కున్నా దాన్ని ఫిట్టింగ్ చేసుకోవడం కానీ మ్యాక్సిమం చేయగలిగిన పనులన్నీ సొంతంగానే చేసుకుంటారు. అమెరికాలో అదొక గ్రేట్ ఏంటంటే ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. సో ఈ రకంగా మన ఇండియాలో హైదరాబాద్లో కూడా అవుతే ప్రతి ఇంటి ముందు గ్రాస్ పెడితే డస్ట్ లేవకుండా ఉంటుంది, నగరం అందంగా కనిపిస్తుంది. కానీ మరి ఆ ఫుట్పాత్ ఎక్కడ? ఇట్లా రకంగా ఫైర్ యాక్సిడెంట్కి అయితే ఫైర్ ఎక్విప్మెంట్ ఇక్కడనే వచ్చి దానికి పైపులు ఫిట్ చేసుకొని నీళ్ళు అక్కడి నుండే సక్ చేసుకొని కొడతా ఉంటారు. మరి గ్యాస్ పైప్ లైన్, ఇంటర్నెట్ కనెక్షన్స్ అన్నీ ఏ ఇంటి ముందు ఇలా వస్తాయి. సో దీంట్లో ఇంటర్నెట్కి, గ్యాస్కి, ప్లంబింగ్కి, ఎలక్ట్రిసిటీకి అన్ని కనెక్షన్స్ మాన్యువల్స్ ఉంటాయి. ఫైర్కి ఇక్కడ కంపల్సరీ దీనికి రెడ్ కలర్ వేయలే కానీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఆల్రెడీ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇది కూడా తొందరగానే వీళ్ళు ఇక్కడ పెడతారు. సో ఇక్కడ కారు పార్కింగ్ చేయొద్దు. ఎక్కడైతే రెడ్ కలర్ ఉంటుందో అక్కడ ఫుట్పాత్ మీద అక్కడ పార్కింగ్ చేయరు. వీళ్ళు ఇక్కడ రోడ్లు, అక్కడ పోస్ట్ బాక్స్, వర్షం వస్తే నీళ్లు పోవడానికి డ్రైన్ ఫస్ట్ వీళ్ళు డ్రైన్ కడతారు, గ్యాస్ పైప్ లైన్లకు వేస్తారు, డ్రైనేజ్ వాటర్ పోనీకి మాన్యువల్స్. ఇది డ్రైన్ వర్షం పడితే రోడ్డు మీద నీళ్ళని పోనీకి. సో ఈ రకంగా కడతారు. తర్వాత చూడండి శానిటరీ, సిటీ ఆఫ్ లియాండర్, సీవరేజ్ ఈ రకంగా ఉంటుంది. ఇట్లా పోస్ట్ బాక్సులు, ఇట్లా ఫుట్పాత్లు, తర్వాత గ్రాస్, ఈ చెట్లు, ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇండ్లు కన్స్ట్రక్షన్ చేస్తారు. అప్పుడు ఆ ఇండ్లని కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే ఫర్ సేల్ పెడతారు. పర్చేజర్ వచ్చి ముందే మాట్లాడుకుంటే వాళ్ళకి కావాల్సిన విధంగా ప్లాన్ డిజైన్ మార్చి మళ్ళీ వాళ్ళు అథారిటీస్తో పర్మిషన్ వచ్చినాకనే మొదలు పెడతారు. ఇప్పుడు ఈ ఇల్లు ఈ రకంగా కట్టించిన తర్వాత ఈ ఫ్రంట్ యార్డ్లో మనం ఒక రాయి పెట్టాలన్నా, ఇటుక రాయి పెట్టాలన్నా, ఇట్లా స్టోన్ కట్టుకోవాలన్నా, చెట్లని దగ్గర ఇంకేదైనా డిజైన్ మార్చాలన్నా కంపల్సరీ ప్రీ అప్రూవల్ పర్మిషన్స్ అవసరం. సో అది లేకపోతే భారీ పెనాల్టీలు ఉంటాయి. సో తర్వాత నేను చెప్పాను కదా, ఎవరి ఇంటి ముందు, ఇప్పుడు ఈ ఇంటి ముందు ఇక్కడ గ్రాస్ ఉంది ఫుట్పాత్ మీద, ఇది మనమే
మెయింటైన్ చేయాలి. ఏ ఇంటి వాళ్ళు ఆ ఇంటి ముందు చేయాలి. కామన్ ఏరియా కొన్ని వస్తాయి చౌరస్తా టైపు, అవన్నీ కూడా సిటీ ఆఫ్ లియాటర్ వాళ్ళు చూసుకుంటారు. సో హెచ్ఓఏ అంటే హౌస్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఈ రకంగా ఎలక్ట్రిసిటీ చూడండి, ఇప్పుడు ఈ 2 ఇండ్లకి, ఈ 3 ఇండ్లకి ఇక్కడ 2 హౌసెస్కి ఎలక్ట్రిక్ అన్నీ కరెంట్ పైప్ లైన్లు అన్నీ అటు పోతాయి. బయటనే ఇక్కడ మీటర్లు అన్నీ బయటనే, ఇంటి బయట. ఇది ఇంటర్నెట్ కనెక్షన్, అది గ్యాస్ కనెక్షన్. సో ఈ రకంగా ఉంటుంది. సో అంటే ఇది రోడ్ అవతల నుండి అక్కడ నుండి వచ్చింది, అక్కడ నుండి ఇలా వచ్చి ఇక్కడ ఈ 2 ఇండ్లకి ఇక్కడ. సో ముందే లేఅవుట్ తయారయ్యేటప్పుడు ఇవన్నీ ఫిట్ అయిపోతాయి చూడండి గ్యాస్. సో ఇక్కడ మనకు అన్ని ఇంటి బయటనే మళ్ళీ గ్యాస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ఈ 3 మీటర్లు బయటనే ఉంటాయి, టోటల్ బయట. మన దగ్గర అయితే ఇంటి లోపల పెడతారు, ఇక్కడ అన్నీ బయటనే. ఇగో ఇట్లా గేటు ఎవరైనా వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు, తాళం వేయడానికి వీలు లేదు. సో బ్యాక్ యార్డ్లో మాత్రం కొద్దిగా చేంజెస్, మన కూరగాయల చెట్లు అవి మనం పెట్టుకోవచ్చు. ఈ ఫ్రంట్ యార్డ్లో మాత్రం మనం ఏం చేసినా ప్రీ అప్రూవల్ కావాలి కంపల్సరీ. సో ఈ రకంగా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందుకే నేను అక్కడ హైదరాబాద్లో కూడా పౌరులు కానీ చూడండి ఇంట్లోకి వచ్చే లైన్స్ ఎలా ఉన్నాయి. ఇరిగేషన్, ఇది ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ కంట్రోల్ వాల్వ్. సో ప్రతి ఇంటి ముందు ఈ ఇరిగేషన్ ఈ రకంగా ఉంటాయి. ఇది చూడండి ఇల్లు ఫ్రంట్లో. సో ఈ రకంగా ఇరిగేషన్ ఏంటంటే స్ప్రింక్లర్సే ఈ గడ్డికి మొత్తం ముందే బిల్డరే అన్నీ పెట్టిచ్చేస్తాడు. సో ఇది ఇంటి మీద రెయిన్ వాటర్ గట్టర్స్. ఇది వర్షం పడ్డప్పుడు ఈ గట్టర్ ద్వారా కిందకి వచ్చేస్తాయి. తర్వాత పోయి ఆ డ్రైన్లా పడతాయి. సో నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు దీన్ని. అంటే ఈ గ్రాస్, ఇంటి చుట్టూ ఉన్న గ్రాస్కి కానీ ఈ చెట్లకు కానీ, చెట్లకేమో అండర్ గ్రౌండ్ కిందికి వెళ్ళి ఆ చెట్టు మొదట్లోనే పైప్ ఉంటుంది, అది మనకు కనిపించదు. నీళ్ళు పెట్టినప్పుడు డ్రాప్ దాన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటారు కదా, ఇది వాటిలాగా ఉంటుంది. గ్రాస్కి ఏమో స్ప్రింక్లర్స్ ఉంటాయి, అవి మనం స్ప్రింక్లర్స్ ఆన్ చేసినప్పుడు మీదకి లేచి ఇట్లా వాటర్ ఫౌంటైన్ లాగా ఇవన్నీ కొట్టేస్తుంది ఇక్కడ గ్రాస్ మీద. సో ఆ రకంగా. సో ఇరిగేషన్ సిస్టమ్ అంతా కూడా బిల్డరే ఇల్లు కట్టక ముందే ఇవన్నీ అరేంజ్ చేసిన తర్వాత లాస్ట్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ రకంగా ఉంటుంది. సో ఇక్కడెక్కడ ఉంటే చూపిస్తాను. స్ప్రింక్లర్స్ ఈ రకంగా లోపల ఉంటాయి, అది ఆన్ చేసినప్పుడు ఇట్లా మీదకి వస్తాయి, వచ్చి వాటర్ స్ప్రింక్ చేస్తారు. ఓకే, నేను ఇది ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం మన హైదరాబాద్ నగరంలో కూడా అట్లీస్ట్ ఇప్పుడు వస్తున్న పాత వాటిని ఇప్పుడు మనం ఏమి చేయలేము, వాటికి పోయిన పెద్ద గొడవలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొత్తగా లేఅవుట్ ఎక్కడైతే పర్మిషన్కి అప్లై చేస్తారో అక్కడి నుండి అయినా మనం సిటీని ఈ రోజైనా మొదలు పెడదాం. ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఒక మంచి అందమైన నగరాన్ని, డస్ట్ ఫ్రీ సొసైటీని అందించేటటువంటి కార్యక్రమం ఇప్పుడైనా అందరం, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా అధికారులు, రాజకీయ నాయకులు, ప్రెస్ రిపోర్టర్స్ అందరం కలిసి కొత్తగా లేఅవుట్ల దగ్గర అవినీతికి ఆస్కారం లేకుండా నా నగరం బాగుంటే బాగుండు, నా దేశం బాగుంటే బాగుండు అంటే తద్వారా ఏమవుతుందంటే మన అందరి హెల్త్ బాగుంటుంది, అందంగా ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణంలో పని ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకోవడానికి చాలా చక్కగా వీలు పడుతుంది. సో కాబట్టి ఇప్పుడు అయిన వాటి జోలీల దగ్గర కూలగొట్టడాలు అవి ఇవి కట్టే అధికారులు ఇప్పటి నుండైనా చిత్తశుద్ధి ఉంటే నగరంలో ఎన్నో కొత్త లేఅవుట్లు వస్తూ ఉన్నాయి. ఆ లేఅవుట్ల దగ్గర ఈ రకమైన ఫెసిలిటీ ఉంటే కానీ అనుమతులు ఇవ్వద్దు. ఒకవేళ అనుమతులు ఇచ్చినా ఫస్ట్ ఈ రోడ్స్, డ్రైను, గ్యాస్ పైప్ లైన్స్, ఇరిగేషను, ఇంటర్నెట్ అన్నీ వేసిన తర్వాతే
ఇండ్లు కట్టడానికి మొదలు పెట్టనియాలి. అదర్వైజ్ క్రిమినల్ చర్యలు తీసుకోబడను అని చట్టం మార్పు కూడా చేస్తే అప్పుడేమన్నా ఉంటుంది. ఈరోజేమో కట్టనిస్తారు కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు, రేపు తెల్లారొచ్చి ఎవరో ఇంకో గవర్నమెంట్ మారడం, మరి వాళ్ళేమో కూలగొట్టడం. మనం హైడ్రాలో కూడా చూస్తూ ఉన్నాం. ఒకరు అనుమతులు ఇచ్చిపోయినారు, వాళ్ళు బ్యాంకు లోన్లు తెచ్చుకున్నారు, కరెంటు మీటర్లు ఇచ్చినారు, తర్వాత వాటర్ కనెక్షన్స్, రోడ్లు వేసిరు, ఇంటి నెంబర్లు ఇచ్చిరు. మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి కూలగొట్టబట్టే. సరే ఈ ప్రభుత్వం చేసేది కూడా మంచి పనే, కానీ మరి గతంలో అధికారులు ఎవరైతే ఇచ్చినారో వాళ్ళకి పనిష్మెంట్ ఏది? ఆ రకంగా అప్పుడున్న లేఅవుట్లకు అనుమతులు ఇచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం కూడా దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాట్లాడాలి. ఇలా ప్రతిపక్షమేమో ఆ 10 ఏళ్లలో మేము ఏం చేయలేదు అన్నట్టు, మేము శుద్ధపూసలం అన్నట్టు ఇప్పుడున్న ప్రభుత్వం తిరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏమో మరి ముందే వీళ్ళందరితో డిస్కషన్స్, ప్రతిపక్ష నాయకులతో ఆల్ పార్టీ మీటింగు, తర్వాత పుర ప్రముఖులతో మీటింగు, ఆ తర్వాత ఎక్కడైతే లొకేట్ చేస్తున్నాం కొంతమేరకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాతనే వాళ్ళని గవర్నమెంట్ ఖర్చులతోనే వారి సామాన్ని షిఫ్ట్ చేసి వాళ్ళకు ఉపాధి అవకాశం కూడా ఇస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అది చాలా మంచి పరిణామం. అది ఇంకా విస్తృతంగా చేయాలి. ఏ ఒక్కరు కూడా దాంట్లో కొంతమంది మరి డాక్యుమెంట్ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని ఏళ్ళ నుంచి 12 years నుంచి ఉంటారు అడ్వర్స్ పొజిషన్, వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలి. స్క్రూటినీ స్ట్రిక్ట్గా చేయండి. వాళ్ళకు ఇంకెక్కడైనా ఇల్లు ఉన్నాయా లేవా? ఇల్లు లేని నిరుపేదలు అనుకోండి, కంపల్సరీ వాళ్ళకు ఇల్లు ఇస్తే సరిపోతుంది. వాళ్ళు మన మానవులే, మన తెలంగాణ పౌరులే. కాబట్టి హైడ్రాలో కూడా ఈ రకమైన చిన్న ఇరిటేషన్స్ లేకుండా ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తే అది బ్రహ్మాండమైన చర్య. చెరువులని రెస్టోర్ చేయడం కానీ, మూసీ నది నిర్మాణం కానీ, బ్యూటిఫికేషన్ కానీ ఇది తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం. కాకపోతే ఇన్నోసెంట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, అన్ని అనుమతులు తీసుకొని కట్టినారో వారికి అక్కడ ఉన్నటువంటి వాల్యూని కంపెన్సేట్ చేస్తూ వారిని డిస్లొకేట్ చేయాలి. తర్వాత ముఖ్యంగా దాని మీద ఆ రోజు సంతకాలు ఎవరెవరైతే అధికారులు ఉన్నాయో వాళ్ళ మీద కఠిన చర్యలు, ఉట్టి సస్పెన్షన్స్ కాకుండా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాలి. రికవరీ ప్రొసీజర్స్ కూడా పెట్టేసి ఆనాటి ప్రభుత్వం కూడా ఈరోజు అంటే ఇప్పుడు గత 10 ఏళ్ళు కావచ్చు, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రులుగా పనిచేసిన కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే అంతకుముందు మున్సిపల్ శాఖ మంత్రులుగా కాంగ్రెస్ టైంలో చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా మీరు అందరూ కూడా ఆ రోజు పట్టనట్లు వ్యవహారం చేసి ఈరోజు మళ్ళీ ప్రజల ముందు పోయి డ్రామాలు, ధర్నాలు ఇవన్నీ అవసరం? ప్రజల్ని రెచ్చగొట్టు 2 రోజులు ధర్నా చేస్తావు, నిన్ను అరెస్ట్ చేస్తావు, నువ్వు పోయి ఇంట్లో అనుకుంటావు, వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి. రేపు ఎవడు తిరగాలి? తెలంగాణ కేసులే కొట్టేనికి మన ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమకారులు పోరాటం చేసి మీతో పాటు జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ కేసుల్ని మన ప్రభుత్వమే వచ్చిన తర్వాత, ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో ఆ పార్టీయే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా కేసులు కొట్టేయడానికి మళ్ళీ డిమాండ్ చేస్తే కానీ నువ్వు కొట్టేయలేకపోయినావు. ఆ కేసులలో ఉన్న విద్యార్థులకి ఎంతమంది సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులలో నాకు తెలిసిన వాళ్ళు అసలు చిన్న కేసు తెలంగాణ కోసం కొట్లాడిండు, అది తీసేయమంటే మరి గత ప్రభుత్వం తీసేయలే. అది మళ్ళీ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్న కేసులే తీసేయకుండా వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసినాం. నోటిఫికేషన్ అప్పుడు ఉద్యమంలో 20 ఏళ్ళు, తర్వాత 14 ఏళ్ళ నోటిఫికేషన్లు, 34 ఏళ్ళు వీకిన తర్వాత చాలామంది అసలు ఉద్యోగానికి అనర్హులైనారు. సో కాబట్టి ఆ రకమైన చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఏదో శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్షానికి అసలు నైతిక అర్హత లేదు. కేటీఆర్ గారికి అసలే అర్హత లేదు. మున్సిపల్ శాఖ మంత్రులు వారు మరి గత దశాబ్ద కాలం పనిచేశారు కాబట్టి వారికి మాట్లాడే అర్హత లేదు. వారి తండ్రి గారైన కేసీఆర్ గారే మరి ఇటువంటి కట్టడాలు, అక్రమ కట్టడాల మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటాం వారే మాట్లాడారు. ఇక ఇప్పుడు కొత్తగా మాట్లాడి వింత చేష్టలు చేస్తే ఎవరు ఊకోరు. తర్వాత ప్రభుత్వం కూడా దయచేసి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపెన్సేట్ చేస్తూ మరి ఆ రోజు ఎర్రింగ్ అఫీషియల్స్ మీద కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇటువంటి ఇక్కడ ఈ అమెరికాలో ఇది చూసిన తర్వాత నా నగరం ఇలా ఉంటే బాగుండును అనే ఉద్దేశంతో మరి హైదరాబాద్ నగర ప్రజల దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీ తాడూరి సీనన్న. బై, సీ యూ ఫ్రమ్ USA.